అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో హెల్తీగా ఇలా రాగులతోని బ్రేక్ఫాస్ట్ చేయండి. బియ్యం వాడకుండా ఇలా పిండి చేసి పెట్టుకున్నారంటే వారానికి సరిపోయే అన్ని హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినొచ్చు. ఇడ్లీ, దోశ, అలాగే గుంత పొంగనాలు, సెట్ దోశ, ఊతప్పం అలాంటివన్నీ చేసుకొని తినొచ్చు. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో 1 కప్పు రాగులు తీసుకున్నాను. తీసుకొని వీటిని మంచిగా ఒక 2 సార్లు కడుక్కున్నాను. కడిగిన తర్వాత దీంట్లో నీళ్లు వేసి మూత పెట్టేసి ఒక 5-6 గంటలైనా ఖచ్చితంగా నాననివ్వాలి. ఇంకెక్కువ నానితే ఇంకా మంచిది. అలాగే వేరొక బౌల్లో ఒక 1/2 కప్పు మినపగుండ్లు తీసుకున్నాను. ఒక 1 టీ స్పూను మెంతులు తీసుకోవాలి. తీసుకొని ముందుగా వీటిని మినపప్పుని మంచిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాతనే ఒక 1/2 కప్పు ఇది రెడ్ రైస్ పోహా అండి. ఇది ఒక 1/2 కప్ తీసుకోవాలి. తీసుకొని ఒక్కసారి అలా కడుక్కుంటే సరిపోతుంది. ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో కూడా నీళ్లు వేసి మూత పెట్టేసి ఇది ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. ఎక్కువ నాననవసరం లేదు. ఇది రాగులు అయితే ముందుగా నానబెట్టుకోవాలి. ఇవి చక్కగా నానిపోయినాయి చూడండి. అన్నీ ఇలా మిక్స్ చేసి నానబెట్టుకోండి, అప్పుడు ఏం కాదు. ఇలా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నీళ్లు వేయకుండా ఓన్లీ పోహా, పప్పు అవి మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా స్మూత్గా పట్టుకోవాలి పేస్ట్ లాగా. కొద్దిగా కూడా బరకగా ఉండొద్దు ఇది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా అంతా మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవాలి. నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి. బ్యాటర్ అనేది ఇలాగా ఉండాలి, స్మూత్గా పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు రాగులు కూడా చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు వీటిని కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని ఈ రాగుల నుండి నీళ్లు తీసేసి అదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిని కూడా వీటిలో కూడా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇది రాగులు అనేటివి కొద్దిగా బరకగా పట్టుకోవాలి. ఇది ఇలా బరకగా పట్టుకుంటేనే ఇడ్లీ వేసుకోవటానికి చక్కగా వస్తుంది. ఈ మినపప్పుదేమో ఇలా స్మూత్గా పట్టుకోవాలి. ఇవి రెండు ఇలాగా సపరేట్ నానబెట్టుకొని ఇలా పిండి పట్టుకున్నామంటే చక్కగా వస్తాయి. ఇడ్లీ కానీ దోశ కానీ ఏ టిఫిన్స్కైనా చాలా బాగుంటుంది ఇలా పిండి చేసి పెట్టుకుంటే. బియ్యం వాడకుండా ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఇప్పుడు కొద్దిగానే మిక్సీ జార్ కడిగి వేసానండి. ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. ఎక్కువ నీళ్లు వేయకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే ఎందుకు ఉప్పు వేస్తున్నానంటే వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇలాంటి పిండిలు తొందరగా పులియవండి. అందుకనే ఇప్పుడే వేసుకొని పులియపెడితే తొందరగా పులుస్తుంది. అదే వేసవి కాలంలో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ పులిసిన తర్వాత వేసుకోవచ్చు. అలాగే మనం ఇందులో బియ్యం వాడట్లేదు కాబట్టి తొందరగా పులవకపోవచ్చు. అందుకే ఇప్పుడే ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసి నైటే పులియబెట్టామంటే తొందరగా పులుస్తుందండి. అందుకే ఇప్పుడు వేసాను. ఇలా వేసి అంతా ఒకసారి ఖచ్చితంగా మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా అంతా సైడ్ నుండి పిండి అంతా గిన్నెలో కనుక్కొని మూత పెట్టేసి పైన ఒకటి ఇలా క్లాత్ కట్టాలండి. లోపటికి ఏమీ చల్లగాలి వెళ్ళకుండా ఇలా క్లాత్ కడితే తొందరగా పులుస్తుంది, చక్కగా మంచిగా పులుస్తుంది, ఫర్మెంటేషన్ చక్కగా అవుతుంది. ఇది నేను నైట్ 9 o'clock చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి తీసాను. చూడండి ఎంత చక్కగా పులిసిందో. బియ్యం వాడకున్నా కానీ ఈ విధంగా ఈ కొలతలతో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చక్కగా పులుస్తుంది. ఏ కాలంలో అయినా కానీ ఇది చక్కగా పులుస్తుంది. ఇలా చేసి పెట్టుకుంటే మీరు మెయిన్గా తీసుకోవాల్సింది మినపప్పు ఎక్కువ తీసుకోవాలి. రాగులు 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు నైటే వేసి పులియబెట్టుకోవాలి. అలాగైతే తొందర పులుస్తుంది. పైన ఒక క్లాత్ పెట్టి లోపటికి గాలిపోకుండా చూసుకోవాలి. మూత సరిగా ఉంటే చక్కగా పులుస్తుందండి. ఇవి పాటిస్తూ చేశారంటే ఇలా చక్కగా పులిసి ఏ కాలంలో అయినా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తున్నానండి. దోశ స్పాంజీగా అంటే స్పాంజీగా, లేదా ఇలా వెడల్పుగా క్రిస్పీగా అంటే కొద్దిగా వెడల్పుగా వేసుకొని సన్న మంట పైన కాల్చుకోవాలి. లేదా మందంగా స్పాంజీగా అంటే దొడ్డుగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. నేనైతే క్రిస్పీగానే కాల్చుతున్నానండి. కొద్దిగా ఇలా దోశ వేసుకోవచ్చు. మీరు అదే స్పాంజీగా అంటే వెడల్పుగా మందంగా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మాత్రమే చూపిస్తున్నానండి, జస్ట్ దోశ అండ్ ఇడ్లీ.
ఇలా అన్ని దోశలు వేసి సర్వ్ చేసేసుకోవటమే. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్తీగా ఈ విధంగా ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు ఇడ్లీ కూడా వేసి చూపిస్తున్నాను అదే పిండితోని. చూడండి, ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసుకొని ఇలా ఈ బ్యాటర్ని దీంట్లో వేసుకొని సేమ్ మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. ఈ బ్యాటర్తోనే గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చండి. కొద్దిగా క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అలా వేసుకొని గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. అలాగే సెట్ దోశ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా తినొచ్చండి. షుగరు, బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చు. ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ మంచిది కదండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.